అక్కడ 2019లో వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ చూసి ప్రతిపక్ష పార్టీలు నివ్వెరపోయాయి. టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. వచ్చే ఎన్నికల్లోనైనా వైసీపీని ఎదుర్కోవాలంటే ఎలాగనే సందిగ్ధంలో ఆ పార్టీ నేతలు పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా పసుపు పార్టీ నాయకులు జంకారని చెప్పొచ్చు. దాంతో టీడీపీ అధిష్టానం పక్కా జిల్లా వారి టికెట్ కేటాయించడంతో అక్కడ పసుపు జెండా ఎగురుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. వైసీపీ ఉనికే కనిపించడం లేదు అక్కడ. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ రాజకీయం ఏంటి? అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం వైసీపీకి పెట్టని కోటగా ఉండేది. 2019లో ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా గుంతకల్లులో 47,000 పైచిలకు మెజారిటీ దక్కింది. దాంతో ఆ పార్టీ శ్రేణులు తమకు ఎదురేలేదన్నట్టుగా విర్రవీగాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం ఆ మెజారిటీ చూసి భయపడిపోయాయి. అలాంటి చోట నేడు వైసీపీ అడ్రస్ గల్లంతైందనే చెప్పవచ్చు. 2024లో గుంతకల్లు నియోజకవర్గం టికెట్ను తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించింది. ఆయన గుంతకల్లులో పసుపు జెండా పాతారు. గుంతకల్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఓటమి అనంతరం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేరారు. దాంతో వైసీపీ కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయారు. ముందుండి నడిపించాల్సిన నాయకుడే మంచమెక్కేసరికి వైసీపీ శ్రేణులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. పార్టీ జెండా పట్టాల్సిన నేతలు, కార్యకర్తలు కనుమరుగయ్యారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలు నామ్కే వాస్తేగా జరుగుతుండటంతో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు బెంగ పెట్టుకుంటున్నారట. వెంకట్రామిరెడ్డి హైదరాబాద్ నుంచి ఆరోగ్యంతో తిరిగొచ్చినా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. వయసురీత్యా, ఆరోగ్యరీత్యా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అదలా ఉంటే ఈ నియోజకవర్గంపై వైసీపీ బీసీ నేతలు కన్నేశారట. ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్న బోయ గిరిజమ్మ ఎలాగైనా 2029 ఎన్నికల్లో గుంతకల్లు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సమాచారం. గుంతకల్లు నియోజకవర్గంలో బోయలు ఎక్కువగా ఉండడం, బోయ గిరిజమ్మది అదే నియోజకవర్గం కావడంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తారన్న వాదనకు బలం చేకూరుతోంది. అనంతపురం కార్పొరేటర్గా ఉన్న ఆమెను జగన్మోహన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ను చేశారు. గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ కనుమరుగైందన్న భావనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలో బోయలు ఎక్కువగా ఉండడంతో బోయ గిరిజమ్మకు సీటు కేటాయిస్తే మహిళల కోటాలో వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని ఆ పార్టీ భావిస్తోందట. మరోవైపు వైసీపీ జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యుడు, బీసీ విభాగం జోనల్ ఇన్ఛార్జి రమేష్ గౌడ్ సైతం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారట. ఆయన సన్నిహితులు గుంతకల్లు నియోజకవర్గం అయితే విజయఢంకా మోగించడం ఈజీ అని రమేష్కు సూచిస్తున్నారట. రమేష్ గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డితో ఉన్న చనువు తప్పక కలిసి వస్తాయని ఆయన సన్నిహితులు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. మొత్తానికి గుంతకల్లు నియోజకవర్గం బీసీలకు కేటాయించడం వల్ల వైసీపీ బలం పుంజుకుంటుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి అక్కడ పూర్తిగా డీలా పడ్డ పార్టీ బలోపేతానికి అధిష్టానం ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతుందో చూడాలి.